Welcome learners. I am Dr. T. Gangaram, lecturer in statistics, SVA Government College, శ్రీకాళహస్తి. ఈ వీడియో లెక్చర్లో మనము ఈ ఎకనామిక్స్ కాన్సెప్ట్స్ చూస్తున్నాం కదా. కాన్సెప్ట్ వైజు ఇప్పుడు 6 కాన్సెప్ట్లు చూసాము. 7వ కాన్సెప్ట్ నుంచి 10వ కాన్సెప్ట్ వరకు 4 కాన్సెప్ట్స్ 4 క్వశ్చన్స్ చూద్దాము. నేను ఈ వీడియోస్కి అంతా కూడా మన జెమినై, చాట్ జీపీటీ వాడుతున్నాను. మీకు టెక్స్ట్ బుక్స్ పెట్టాను కానీ టెక్స్ట్ బుక్స్లో కొద్దిగా ఎతకాల్సి వస్తుంది. ఆ వెతికే క్రమంలో వాటిని చదవడం జరిగింది. బ్రహ్మాండంగా ఉన్నాయి బుక్స్ అవి. ఖచ్చితంగా నేను మీకు పొద్దున వీడియోలో చూపించిన బుక్స్ ఎకనామిక్స్ కానీ, బిజినెస్ స్టాటిస్టిక్స్ కానీ, మ్యాక్రో ఎకనామిక్స్, బిజినెస్ ఎకనామిక్స్ బుక్స్ అందరూ కూడా చదివారంటే మీకు ఒక ప్రాథమిక అవగాహన చక్కగా రెపో రేటు గురించి, రెపో రేటు గురించి, మార్కెట్స్ గురించి, అన్నిటి గురించి చక్కగా ఉందండి. మీరు వాటిని చదివారంటే మంచి అవగాహన వస్తుంది. ఇప్పుడు మనము ముందుగా కాన్సెప్టు ఇదేమంటే పావర్టీ లైన్ అండ్ ఇట్స్ మెజర్మెంట్. ఇది ఆల్రెడీ ఒకసారి నేను ఈ ఎకనామిక్స్ కాన్సెప్ట్లోనే చేస్తున్నాను. మనకు దీనికి దారిద్ర్య రేఖ అనేది ఇది ఒక కుటుంబము లేదా ఒక వ్యక్తి ఆహారము, బట్టలు, గృహవసతి కనీస అవసరాలు కూడా తీర్చుకోవడానికి సరిపోని తలసరి వ్యయంగానే అది అతనికి ఉంటే అతను దరిద్రంలో ఉన్నాడని అర్థం. అది దీనికి గణన ఎలాగంటే సాంప్రదాయకంగా క్యాలరీ ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది. అంటే రోజుకి ఒక మనిషి, ఆరోగ్యకరమైన మనిషి 2400 క్యాలరీల ఆహారం తీసుకోవాలి. అదే పట్టణ ప్రాంతాల్లో అయితే 2100 క్యాలరీలు సరిపోతాయి. ఎందుకు ఇక్కడ ఎక్కువ తిరగాల్సిన అవసరం ఉండదు. గ్రామాలలో మనకు 2400 క్యాలరీల కన్నా తక్కువ ఆహారం ఎవరికైతే లభిస్తుందో వాళ్ళకి పేదరికంలో ఉన్నారని తీసుకుంటారు. వీటిని ఆహారేతర అంశాలను కూడా తీసుకొని అవుతుంది. ఇక్కడ విద్య, ఆరోగ్యం వంటి ఇతర ప్రాథమిక అవసరాలను కూడా ఇది కలిగి ఉంటుంది. దీనికోసం మన ఇటీవల జరిగిన కమిటీలో టెండూల్కర్ కమిటీ 2009లో కేవలం క్యాలరీలకే పరిమితం కాకుండా ఆరోగ్యం మరియు విద్యపై చేసే ఖర్చులను కూడా చేర్చింది ఇది. అలాగే రంగరాజన్ కమిటీ 2014లో మరింత సమగ్రమైన వస్తువుల జాబితా ఉపయోగించి దారిద్ర్య రేఖను గ్రామీణ ప్రాంతాల్లో నెలకు అప్పటి రేట్లు 2014 అంటే చూసుకోండి మీరు. మనము ఇండెక్స్ నెంబర్స్లో మనం చూసాం కదా, అప్పటి రేట్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు రేట్లు ఎట్లా ఉన్నాయని. అప్పుడు 2014లో పెట్రోలు మనకు రూ. 50 ఉంటే ఇప్పుడు రూ. 110 ఏంటంటే దీనికి డబల్ అవుతుంది. అలాగనమాట. రూ. 972 పట్టణ ప్రాంతాల్లో రూ. 1407గా నిర్ణయించిందనమాట. ఆ దారిద్ర్య రేఖ కన్నా తక్కువ, ఈ రూ. 972 కన్నా తక్కువ ఉంటే వాళ్ళు దారిద్ర్య రేఖలో ఉన్నారు. 2014 రేట్లు ఇవి, గుర్తుపెట్టుకోండి. లేటెస్ట్వి కూడా మనము గ్యాదర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు జనాభా గణన సూచిక హెడ్ కౌంట్ ఇండెక్స్ అనే దానికి ఒక ఫార్ములా ఉంది. ఈ హెడ్ కౌంట్ ఇండెక్స్ అంటే ఏమంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారి సంఖ్య డివైడెడ్ బై టోటల్ పాపులేషన్ ఇంటూ 100. ఇది మనకు ఒక నెంబర్ని ఇస్తుంది. ఇది దారిద్ర్య రేఖ గణన కోసము ఒక సూచికనిస్తుంది. ఇది 14లో 29.17%. అంటే మనం గుర్తుపెట్టుకునే 30% అని చెప్తూ ఉన్నాము. అప్పట్లో మనకు 13 ఏళ్ల క్రితము ఇది 29.17 ఉండగా మనకు 2022-23లో అది గణనీయంగా తగ్గి 11.28% వచ్చింది. అంటే ప్రతి 100 మందిలో 30 మంది పేదవాళ్ళు అప్పుడు ఉంటే ప్రస్తుతము 12 మంది పేదవాళ్ళు ఉన్నట్టుగా ఈ నీతి ఆయోగ్ ప్రకారం జాతీయ బహుమతీయ పేదరికం, మల్టీ డైమెన్షనల్ పావర్టీ మనకు గణనీయంగా తగ్గింది అని చెప్పి మనకు తెలుస్తున్నాయి. ఇక్కడ పేదరిక కొలమానాలు ఏమున్నాయంటే ఇక్కడ పావర్టీ గ్యాప్ ఇండెక్స్ ఉంది. పేదలు దారిద్ర్య రేఖకు దిగువన ఎంత దూరంలో ఉన్నారో లెక్కించడం. దాని ద్వారా ఏమి తెలుస్తుందంటే పేదరికం యొక్క తీవ్రత తెలుస్తుంది. బహుమితీయ పేదరిక సూచన, ఈ సూచిక ఏం చేస్తుందంటే ఆరోగ్యం, విద్య మరియు జీవన ప్రమాణాలకు సంబంధించి 12 సూచనలు అవి చేశారు. అవి మనం ఖచ్చితంగా మీరు నోట్ చేసి పెట్టుకోండి. పోషణ, పారిశుద్ధ్యం, విద్యుత్తు, బ్యాంకు ఖాతాలు మొదలైనవి అనమాట. వాటిని ఉపయోగించి ఈ బహుమతీయ పేదరిక సూచిక అనేది తయారవుతుంది. సాపేక్ష మరియు నిరపేక్ష పేదరికం అనేది భారతదేశం ప్రధానంగా నిరపేక్ష పేదరికాన్ని స్థిరమైన మనుగడ పరిమితి, ఇది ఒక సస్టైనబుల్ ఎగ్జిస్టెన్స్ అనమాట ఉపయోగిస్తుంది. అభివృద్ధి చెందిన దేశాలు కంపారిజన్గా సాపేక్ష పేదరికాన్ని జాతీయ సగటుతో పోలిస్తే తక్కువ ఆదాయానికి మిగతావి కొన్ని దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు ఇది ఉపయోగిస్తారు. మనము పేదరిక నిర్మూలన పథకాలు, పేదరికము అనేది అసమానతలకు దారితీస్తుంది. అందువల్ల పేదరిక నిర్మూలన పథకాలు మనకు ప్రధానమంత్రి ఆవాస యోజన, అందరికీ ఇల్లు అనేది, ఆ తర్వాత ప్రధానమంత్రి ఉజ్వల యోజన,
ప్రధానమంత్రి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇది అందరికీ తెలిసింది. 100 రోజులు ఖచ్చితమైన పని దినాలు వాటికి ఇది ముద్రా యోజన ద్వారా చిన్న వ్యాపారస్తులకు, మహిళా పారిశ్రామికవేత్తలకు వాళ్ళకి 20,00,000 వరకు ఏమాత్రం ష్యూరిటీ లేని రుణాలు అందిస్తారు. దానికోసమనే ఆ స్కిల్ గ్యాప్ పెంచడానికి కోసమని ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పీఎంకేవీవై అని చెప్పేసి స్టార్ట్ అయింది. అది పీఎంకేవీవై 4.0 నడుస్తుంది ఇప్పుడు. అలాగే నూతన నిరుద్యోగ యువత పథకం 2026లో 12వ తరగతి వరకు ఉత్తీర్ణుతులై నిరుద్యోగులుగా ఉన్న వారికి కుటుంబ ఆదాయం 3,00,000 లోపల ఉంటే బాలురకు 1,500, బాలికలకు 2,500 నెలవారీ ఆర్థిక సహాయం అందిస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్లో ఇవి స్కాలర్షిప్స్ చదువుకునే వాళ్ళకి వస్తూ ఉంటాయి. డ్రోన్ దీదీ పథకం వ్యవసాయ మరియు డెలివరీ సేవల్లో డ్రోన్ పైలట్లుగా శిక్షణ ఇవ్వడం ద్వారా 1,500 మంది మహిళా స్వయం సహాయక సంఘాల వాళ్ళకి అభివృద్ధి చెందేదానికోసం దృష్టి పెడుతుంది. ఇవన్నీ కూడా ఇంకా కూడా ఏమైనా పేదరిక నిర్మూలన పథకాలు ఉన్నాయేమో మీరు నోట్ చేసి పెట్టండి. ఇప్పుడు దీని మీద ప్రశ్న ఏమొచ్చిందంటే, ఆహారం మరియు ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఆహారం మరియు ఆహారేతర పారిశ్రామిక అవసరాలు తీర్చగల కనీస ఆదాయం ద్వారా దారిద్ర్య రేఖ నిర్ణయించబడుతుంది. ఓకే కదా? ఇదే కదా మనకుండేది. ముందు వచ్చిన సూచనలు టెండూల్కర్ కమిటీ, రంగరాజన్ కమిటీ చెప్పింది. జనాభా గణన సూచిక దారిద్ర్య రేఖ ఎగువన నివసిస్తున్న జనాభా శాతాన్ని కొలుస్తుంది. నేను మీకు ఎకనామిక్స్ చెప్పినప్పటి నుంచి కూడా టెన్షన్ పడకుండా జాగ్రత్తగా చూడండి అని చెప్పాను. ఇది మినిమం ఇన్కమ్ పావర్టీ లైన్. హెడ్ కౌంట్ ఇండెక్స్ అనేది బిలో పావర్టీ లైన్కి, స్టేట్మెంట్ బి సేస్ అబౌవ్. దిస్ ఈజ్ రాంగ్ అనమాట. కాబట్టి ఆప్షన్ 1 ఒకటే కరెక్టు. పావర్టీ లైన్ మినిమం ఇన్కమ్ రిక్వైర్డ్ టు మీట్ బేసిక్ నీడ్స్. హెడ్ కౌంట్ ఇండెక్స్ అనేది పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ బిలో పావర్టీ లైన్. పేదరికం ఆ దారిద్ర్య రేఖకు దిగువన ఎంతమంది ఉన్నారనేది మనకు ఇది హెడ్ కౌంట్ ఇండెక్స్ తెలుస్తుంది. దీన్ని యూజ్ చేసుకొని ఆ దిగువన ఉన్న వాళ్ళని ఆ రేఖకు పైకి తేవడమే మన స్కీమ్స్ యొక్క ఉద్దేశము. కీ పాయింట్ ఏమంటే మెజర్స్ పావర్టీ లెవెల్ ఇన్ ఎకనామీ. ఇది హెడ్ కౌంట్ ఇండెక్స్ అనేది. నెక్స్ట్ ఈ పర్ఫెక్ట్ కాంపిటీషన్ అనే కాన్సెప్ట్ చూద్దాం. ఇది పరిపూర్ణ పోటీ అంటే ఇక్కడ ఆదర్శవంతమైన మార్కెట్ పరిస్థితి. ఇక్కడ అమ్ముకునే వాళ్ళు సెల్లర్సు మరియు కొనుగోలు చేసే వాళ్ళు బయర్సు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ మార్కెట్ ధరను శాసించలేదు. ఎక్కువ మంది సెల్లర్స్ ఉండాలి, ఎక్కువ మంది బయర్స్ ఉండాలి. ఈ పర్ఫెక్ట్ కాంపిటీషన్ యొక్క ఫీచర్స్ ఏమంటే, ముఖ్య లక్షణాలు ఏమంటే, అనేక మంది కొనుగోలుదారులు మరియు విక్రేతలు ఉంటారు. సజాతీయ వస్తువులు ఉంటాయి. అన్ని ఒకే రకమైన వస్తువులు ఉంటాయి. అమ్మేవారందరూ ఒకే రకమైన క్వాలిటీ, సైజు, డిజైన్లో ఎక్కువ మార్పు లేకుండా ఉండే వస్తువులు అమ్ముతారు. ఉదాహరణకు ఒక రైతు పండించిన వరిధాన్యం మరో రైతు పండించిన వరిధాన్యానికి పెద్దగా తేడా ఉండదు. అందుకే వినియోగదారుడు ఎవరి దగ్గరైనా కొనేదానికి సిద్ధంగా ఉంటాడు. ఇది హోమోజీనియస్గా ఉంటాయి కాబట్టి. సంస్థలు ప్రైస్ టేకర్స్గా ఉంటాయి. పరిపూర్ణ పోటీలో సంస్థలు తమ అనుకున్న రేటు ధరకు వస్తువులను అమ్మలేవు. మార్కెట్లో డిమాండ్ మరియు సప్లైని బట్టి ధర నిర్ణయింపబడుతుంది. ఆ ధరకే అందరూ వస్తువులను అమ్మాలి. అందుకే వీటిని ధరను స్వీకరించేవి ప్రైస్ టేకర్స్ అంటారు. ధరను నిర్ణయించేవి కాదు. ప్రైస్ మేకర్స్ కాదు. ఎంత ఇస్తే అంత తీసుకోవాలా. మొనోపోలీలో అది ప్రైస్ మేకర్స్గా అయిపోతారనమాట. ఎందుకు ఒక తక్కువ మంది ఉంటారు తయారు చేసేవాళ్ళు కాబట్టి. మార్కెట్లోకి ప్రవేశం మరియు నిష్క్రమణ స్వేచ్ఛ ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. కొత్త సంస్థ అయిన వ్యాపారంలోకి రావచ్చు. లాభాలు లేవు అనుకున్నారనుకోండి, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. దీని మీద ఎటువంటి ప్రభుత్వ ఆంక్షలు కానీ ఏమీ ఉండవు. సంపూర్ణ జ్ఞానం ఉంటుంది, పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది. మార్కెట్లో వస్తువు ధర ఎంత ఉంది, నాణ్యత ఎంత ఉంది అనే విషయం అమ్మేవారికి, కొనేవారికి పూర్తిగా తెలుస్తుంది. అందుకే ఎక్కువ ధర పెట్టి వస్తువులు కొనలేరు. అందుకే మీరు రేట్లు డిస్ప్లే చేయండి కంపేర్ చేసుకునే దానికోసమని మనకు చెప్తూ ఉంటారనమాట. మార్కెట్ ధరను ఎలా నిర్ణయిస్తుంది? ఒక మార్కెట్ అనేది ధరను ఎలా నిర్ణయిస్తుంది అంటే, ఇక్కడ ఒక వ్యక్తి నేను 50 రూపాయలకు అమ్ముతానంటే కుదరదు. డిమాండ్ ప్రజలకు ఆ వస్తువు ఎంత కావాలి, ఆ వస్తువు యొక్క సరఫరా మార్కెట్లో ఎంత ఉంది, ఇవి రెండే కలిసి మన ఈక్విలిబ్రియం ప్రైస్ అనేది డిసైడ్ అవుతుంది. ఈ ప్రక్రియను మార్కెట్ శక్తులు ధరను నిర్ణయించడం అంటారు. ఇక్కడ ఈజీగా అర్థం చేసుకునేదానికి, ఒక సంతలో అందరూ ఒకే రకమైన టమాటాలు అమ్ముతున్నారు అనుకుందాం. మార్కెట్లో కిలో ధర 20 రూపాయలు ఉంటే అందరూ అదే ధరకు అమ్మాలి. ఎవరైనా 25 అంటే కొనేవారు పక్కనున్న వేరే షాప్కి వెళ్ళిపోతారు. అందుకే అక్కడ కూడా అవే టమాటాలు 20 రూపాయలకే దొరుకుతాయి. ఇక్కడ ధరను మార్కెట్ నిర్ణయించింది కానీ వ్యాపారి కాదు. ఇది మనం అర్థం చేసుకునేదానికి ఇది మనకు సులభంగా ఉంటుంది. మనకు పక్కనోడు తక్కువకి అమ్ముతానంటే అక్కడికి వెళ్ళిపోతాడు. ఎందుకు? హోమోజీనియస్ గూడ్స్ కదా, ఒకే రకమైన వస్తువులు కాబట్టి ఒకే ధరకి అందరూ అమ్మాలి. కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి క్వశ్చన్ ఏమొచ్చిందో చూద్దాం. మార్కెట్ డిమాండు మరియు సరఫరా అనేవి పరిపూర్ణ పోటీ పరిశ్రమలో సమతుల్యతను నిర్ణయిస్తాయి మరియు సంస్థలన్నీ ప్రైస్ టేకర్స్గా పనిచేస్తాయి.
ఓకేనా? ఇది కరెక్ట్ కదా? ఇందాక మనం నేర్చుకున్నది ఇదే కదా? రెండోది ఏంది? పరిపూర్ణ పోటీ మార్కెట్‌లో ఏ ధరను వసూలు చేయాలనేది ఒక సంస్థను నిర్ణయిస్తుంది. పరిపూర్ణ పోటీ మార్కెట్ అంటేనే ధర వాళ్ళు నిర్ణయించలేరు. సంస్థ నిర్ణయించలేదక్కడ. అక్కడ మార్కెటే ధరను నిర్ణయిస్తుంది. ప్రకటన ఏమాత్రమే సరైనది. ఇక్కడ డిమాండు మరియు సరఫరా అనేవి పరిపూర్ణ పోటీ పరిశ్రమలో సమతుల్యతను నిర్ణయిస్తాయి. మరియు సంస్థలన్నీ ప్రైస్ టేకర్స్‌గా పనిచేస్తాయి. ప్రైస్ మేకర్స్ కాదు. కాబట్టి ఇచ్చిన ధర తీసుకోవాలి అంతే వాళ్ళు. పరిపూర్ణ పోటీ మార్కెట్‌లో ఏ ధరను వసూలు చేయాలనేది ఒక సంస్థ తప్పు. ఎందుకంటే మార్కెటే ధర నిర్ణయిస్తుంది గానీ సంస్థ కాదు. ఇక్కడ కాన్సెప్ట్ ఏమి? ఫర్మ్ అనేది ప్రైస్ టేకర్‌గా ఉంటుంది. ఇది పర్ఫెక్ట్ కాంపిటీషన్‌లో. మార్కెట్ ధరను నిర్ణయిస్తుంది. ఫర్మ్ డిసైడ్స్ ప్రైస్ అనేది తప్పు. కాబట్టి ఆప్షన్ 1 మాత్రమే కరెక్టు. ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ అనేది మనం అర్థం చేసుకోవాలి. పర్ఫెక్ట్ కాంపిటీషన్‌లో ఉండే మార్కెట్ స్ట్రక్చర్‌లో ఏం ఫీచర్స్ ఉంటాయంటే ఫర్మ్ ఆర్ ప్రైస్ టేకర్స్, హోమోజీనియస్ ప్రొడక్ట్స్ ఉంటాయి, ఫ్రీ ఎంట్రీ అండ్ ఫ్రీ ఎగ్జిట్. ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. ఒకే ధరకి ఒకే రకమైన వస్తువులు అక్కడ మార్కెట్ నిర్ణయించిన ధరకే అమ్మాలి. అది కీ ఐడియా. నెక్స్ట్ క్వెషన్ 9 చూద్దాము. దాని తర్వాత దాని కాన్సెప్ట్ చూద్దాము. ఇక్కడ కింది వాటిల్లో ఏ సందర్భంలో వాణిజ్యం కంటే సహాయం ఉత్తమంగా పనిచేస్తుంది? ఇక్కడ ట్రేడ్ వర్సెస్ ఎయిడ్ అనమాట. ఇది అత్యవసర సమయాల్లో ఉపశమనం కోసం. వాణిజ్యం కంటే సహాయం అనేది అత్యవసర సమయాలలో ఉపశమనం కోసం అనేది ఉపయోగపడుతుంది. ఇది కరెక్ట్. ఉత్పత్తిలో ప్రత్యేకత, మార్కెట్ ఉత్పాదకత, మార్కెట్ యాక్సెస్ కాదు. ఇక్కడ వాణిజ్యము అనేది సహాయం అనేది ఏ రకంగా ఉంటాయి? దాన్ని అర్థం చేసుకుందాం మనము. ఏ ఏ సందర్భంలో వాణిజ్యం కంటే సహాయం ఉత్తమంగా పనిచేస్తుందనే ప్రశ్నకు సరైన సమాధానం అత్యవసర పరిస్థితుల్లో ఉపశమనం కోసం. ఇది ఖచ్చితంగా సరైనది. ఎందుకంటే విపత్తులు జరిగినప్పుడు వాణిజ్యం కంటే వ్యాపారం కంటే వాళ్ళకి హెల్ప్ అనేదే ప్రాణాలను కాపాడుతుంది. తర్వాత కాబట్టి వాళ్ళతో వ్యాపారం చేసుకోవచ్చు. వీటి మధ్య వ్యత్యాసాలు సహాయం అనేది ఎయిడ్ అనేది అత్యవసర మద్దతు. సహాయం అనేది సాధారణంగా ధనిక దేశాలు లేదా అంతర్జాతీయ సంస్థలు, యునైటెడ్ నేషన్స్, వరల్డ్ బ్యాంకు పేద దేశాలకు ఇచ్చే ఉచిత నిధులు, గ్రాంట్లు లేదా తక్కువ వడ్డీ రుణాలు. వీటి లక్ష్యం ఏంది? తక్షణ ఉపశమనం మరియు ప్రాథమిక అవసరాలు తీర్చడం. ఇటువంటి సందర్భాల్లో ఇస్తారు. యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, వరదలు, ఏదైనా మహమ్మారులు వచ్చినప్పుడు ఆ పేద దేశాలకు ఇచ్చేదే ఎయిడ్ అనమాట. ప్రయోజనం ఏమి? ఆకలి చావులు ఆపడం, మందులు అందించడం మరియు తాత్కాలిక నివాసాలు కల్పించడం. ఇటీవల టర్కీ, సిరియాలో భూకంపం వచ్చినప్పుడు 2023లో ఆ దేశాలకు తక్షణమే ఆహారం, మందులు రెస్క్యూ టీముల ద్వారా పంపించారు. దీన్ని ఎయిడ్ అంటారు. ప్రస్తుతం యుద్ధంలో గాజాలో అందరికీ ఆహార పొట్లాలు, నీరు అందిస్తున్నారు కదా, ఇది తక్షణ ఉపశమనం అనమాట. వాణిజ్యం ఏమంటే దీర్ఘకాలిక వృత్తి. ఒక దేశంతో మనము ఎయిడ్ ఇవ్వకుండా వ్యాపారం చేద్దామని అన్నామంటే అది కుదరదు. అది దీర్ఘకాలిక వృద్ధి కోసం మనం వాళ్ళతో వాణిజ్యం చేసుకోవచ్చు. మనం ఆ ట్రేడ్ గురించి పోయిన లెక్చర్స్లో చూసాం కదా. దీని లక్ష్యం ఏమి? దేశం తన కాళ్ళ మీద తాను నిలబడేలా చేయడం, సెల్ఫ్ రిలయన్స్ మరియు సంపద సృష్టి. సాధారణ ఆర్థిక పరిస్థితుల్లో పరిశ్రమలను అభివృద్ధి చేయడం కోసమే ఇది ఇస్తారు. ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి, విదేశీ మారక ద్రవ్యం లభిస్తుంది మరియు సాంకేతికత అభివృద్ధి చెందుతుంది. ఇటీవల మనకు యూరోప్ వాణిజ్య ఒప్పందాలు భారత్లో యూరోపియన్ దేశాలతో చేసుకున్న దానివల్ల పెట్టుబడులు పెరిగి దీర్ఘకాలికంగా మనకు ఉద్యోగాలు అనేటివి లభిస్తాయి. వీటి మధ్య తేడా ఏముందో చూద్దాం. ఇక్కడ ఎయిడ్ అనేది స్వల్పకాలికంగా ఉంటుంది, ట్రేడ్ అనేది దీర్ఘకాలికంగా ఉంటుంది. ఇప్పుడు వియత్నాం ఎగుమతిలో కూడా మనము వియత్నాంకి తన ఎలక్ట్రానిక్ వాణిజ్యాన్ని పెంచుకోవడం ద్వారా గత దశాబ్ద కాలంలో పేదరికం నుంచి వేగంగా బయటపడగలిగింది. దానికి ఎయిడ్ ఇస్తే సరిపోదు, దానికి వ్యాపారం అనేది తర్వాత ఫస్ట్ ఎయిడ్ ఇవ్వాలి. తర్వాత వీటి యొక్క ప్రభావం ఏమి? తక్షణ ఆకలి, కష్టాన్ని తీరుస్తుంది, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది, ఆధారపడడాన్ని ఇక్కడ సహాయం అనేది చేయవచ్చు. ఇక్కడ వాణిజ్యం అనేది స్వయం సమృద్ధిగా చేస్తుంది. మనం ఎప్పుడు ఏడిస్తానే ఉన్నామనుకోండి, అవి ఆ దేశాల మీద, ఏడిచ్చే దేశాల మీద ఆధారపడిపోతాయి. అది కొన్ని దేశాల్లో జరుగుతుంది. మనం అవి డిస్కస్ చేయకూడదు. ముఖ్య ఉద్దేశం ఏమి? ఇది మానవతా దృక్పథము, లాభము మరియు వృద్ధి ఉంటుంది వాణిజ్యంలో. మానవతా దృక్పథం అంటుంది సహాయంలో అనమాట. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం ఎవరికైనా కూడా వాళ్ళకి ఆపదలో ఉన్నప్పుడు సహాయం అనేది చేయాలి. అది సహాయం. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకి నిలబడేట్టుగా చేసేది వ్యాపారం అనమాట. సంక్షోభంలో ఉన్నప్పుడు శ్రీలంక సంక్షోభం సమయంలో భారత్ చేసిన సహాయం ఎయిడ్. కానీ అదే దేశం శాశ్వతంగా అభివృద్ధి చెందాలంటే ఇతర దేశాలతో బలమైన ట్రేడ్ సంబంధాలు కలిగి ఉండాలి. అందుకే సహాయం ప్రాణాన్ని కాపాడితే వాణిజ్యం జీవితాన్ని నిర్మిస్తుంది అంటారు. కొంత మార్చామంటే ఇప్పుడు మనం పేద ప్రజలకు ఇచ్చేదంతా ఎయిడ్, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకి నిలబడేలాగా చేయడమే. మనము ఈ ముద్రా రుణాల ద్వారా, వాళ్ళకి స్వయం సహాయక బృందాల ద్వారా వాళ్ళకి స్కిల్ నేర్పించి వాళ్ళకి ఏదైనా వ్యాపారంలోకి ముద్రా రుణాలు ఇవ్వడం చేస్తున్నారు. ఎయిడ్
ఎమర్జెన్సీ, ట్రేడ్ అనేది లాంగ్ టర్మ్. ఇక్కడ ఏముంది, ఎయిడ్ బెటర్ ఇన్ క్రైసిస్. కాబట్టి లాంగ్ టర్మ్ గ్రోత్ ట్రేడ్, ఎమర్జెన్సీ సపోర్ట్, డిజాస్టర్ రిలీఫ్ అనేది ఎయిడ్ యూసెస్ ఇన్ క్రైసిస్ సిచ్యుయేషన్. నెక్స్ట్ 10వ క్వశ్చన్ చూద్దాము. మూలధనం అనేది ఈ క్రింది మార్గాల్లోని ఏ మార్గాల్లో ఆర్థిక వృద్ధిని పెంచదు అన్నారు. ఇప్పుడు అది కార్మిక ఉత్పాదకను పెంచడానికి దారితీస్తుంది, అది కమ్యూనికేషన్ మరియు రవాణా అభివృద్ధికి తోడ్పడుతుంది, పారిశ్రామిక మరియు వ్యవసాయ రంగాల అభివృద్ధికి అది అవసరం, వినియోగదారుడి అభిరుచి మరియు ప్రాధాన్యతలను మార్చడానికి అది అవసరం. ఏది అన్నారు, ఏది పెంచదు అన్నారు, నెగటివ్ అనమాట. ఏది పాజిటివ్ ఏది నెగటివ్ చూసుకోండి. ఈ మూడు కూడా పెంచడానికి ఉపయోగపడతాయి. ఇది ఇది పెంచదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అనమాట. కాబట్టి మూలధనం అనేది ఈ క్రింది వాటిల్లో ఏ మార్గాల్లో అభివృద్ధిని పెంచదంటే, ఇక్కడ దీనికి సరైన ఆప్షన్ 4, వినియోగదారుడి అభిరుచి మరియు ప్రాధాన్యతను మార్చడానికి అది అవసరం. ఎందుకంటే మూలధనం అనేది వస్తువుల ఉత్పత్తిని పెంచుతుంది, కానీ ఒక వ్యక్తికి ఏ వస్తువు ఇష్టమో లేదా ఏది కావాలో టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ మార్చదు. ఇక్కడ ముందుగా మనం క్యాపిటల్ అక్యుములేషన్ అంటే ఏమిటో చూద్దాం. వస్తువులు లేదా సేవలను ఉత్పత్తి చేయడానికి అవసరమైన ఆస్తులను నిరంతరంగా పెంచుకుంటూ పోవడాన్ని మూలధన సంచయనం అంటారు. యంత్రాలు, కర్మాగారాలు, అంటే ఇక్కడ మిషన్స్, ఫ్యాక్టరీసు, మౌలిక సదుపాయాలు, రోడ్స్, ఎలక్ట్రిసిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు సాంకేతికత అనేది మన మూలధనం అక్యుములేషన్ వల్ల వస్తుంది. కార్మిక ఉత్పాదకను పెంచడంలో మూలధనం పాత్ర ఏంటంటే, ఒక కార్మికుడు తన చేతులతో చేసే పని కంటే ఒక యంత్రం సహాయంతో చేసే పని చాలా వేగంగా ఎక్కువగా ఉంటుంది. పెరిగిన సామర్థ్యం, మూలధనం పెరిగితే కార్మికుడికి మెరుగైన పరికరాలు అందుతాయి. దీనివల్ల తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తి జరుగుతుంది. ఒక రైతు నాగలితో పొలం దున్నడం కంటే ట్రాక్టర్ వాడడం వల్ల ఉత్పాదకత చాలా రేట్లు పెరుగుతుంది. ఇది రైతు క్యాపిటల్ అక్యుములేషన్ అనమాట. అది నాగలి కన్నా కూడా ట్రాక్టర్ కొనాలి. పారిశ్రామిక వృద్ధి అంటే ఏమంటే, పరిశ్రమలు వృద్ధి చెందాలంటే కేవలం లేబర్ ఉంటే సరిపోదు, భారీగా మూలధనం కూడా అవసరమవుతుంది. రవాణా మరియు కమ్యూనికేషను, వివిధ రంగాల అభివృద్ధి, పారిశ్రామిక మరియు వ్యవసాయ అభివృద్ధికి ఈ పారిశ్రామిక వృద్ధి అనేది ఉపయోగపడుతుంది. మూలధనం చేసే పని ఏమంటే యంత్రాల వాడకము, ఫలితము కార్మికుల సామర్థ్యం, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. మౌలిక సదుపాయాల కల్పన, రవాణా మరియు కమ్యూనికేషన్ మెరుగుపడుతుంది. మనకు పెట్టుబడులు, పారిశ్రామిక మరియు వ్యవసాయ రంగాలు అభివృద్ధి చెందుతాయి. కాబట్టి ఇది రోల్ ఆఫ్ ఇండస్ట్రియల్ గ్రోత్ ఇన్ ఆఫ్ క్యాపిటల్ అనమాట. కాన్సెప్ట్ ఏమి, క్యాపిటల్ ఇంప్రూవ్స్ ప్రొడక్టివిటీ. అప్పుడు అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చూసుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇండస్ట్రీ. కానీ నాట్ రిలేటెడ్ ఏంది, కన్జ్యూమర్ టేస్ట్ ఇది చేయదు. కాబట్టి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సరు. ఇక్కడ అసెట్స్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ గూడ్స్ అండ్ సర్వీసెస్, వెరాజ్ మెషిన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ ఇంక్రీజ్డ్ ప్రొడక్టివిటీ సపోర్ట్స్ ఇండస్ట్రియల్ గ్రోత్ అనమాట. ఇక్కడ ఫైనల్ స్ట్రాటజీ మీరు జాగ్రత్తగా చూడండి. ఐడెంటిఫై ది కాన్సెప్ట్, అప్లై లాజిక్, ఎలిమినేట్ ఆప్షన్స్, విచ్ ఆప్షన్స్ రాంగ్ ఆప్షన్స్, ఆన్సర్ విత్ కాన్ఫిడెన్స్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.